అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. బీజేపీలో ఈటెల అసంతృప్తి రాగం. ఇప్పటికే రాజాసింగ్ రాజీనామాతో ఇబ్బంది పడుతున్నటువంటి తెలంగాణ బీజేపీకి ఇప్పుడు ఈటెల రాజేందర్ మరో తలకాయ నొప్పిగా మారాడా అంటే అవును అనేటువంటి సమాధానం వినపడతా ఉంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ మీద చాలా కీలకమైనటువంటి మాటలు మాట్లాడారు ఈటెల రాజేందర్. పేరు చెప్పకుండానే ఫైర్ అయ్యేటువంటి ప్రయత్నం చేశారు. గత కొంతకాలంగా నేను కూడా కొన్ని వీడియోలో చెప్పాను, ఈటెల రాజేందర్ చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కకపోవటం మీద తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఈటెల రాజేందర్ ఉన్నాడు. ఒకటైనా అసలు కొత్త రాజకీయ పార్టీ పెడితే ఎలా ఉంటుంది అనే ఆలోచన దాకా కూడా ఈటెల రాజేందర్ పోయాడు. కాకపోతే అయ్యే ఖర్చు అది నిలబడిద్దా లేదా అన్నకాడ కొంత భయాందోళన ఆయనలో ఉంది. అసలు ఒక టైంలో జరిగిన చర్చ ఏంటంటే రాజాసింగ్ రాజీనామా వెనకాల కూడా ఈటెల రాజేందరే ఉన్నాడా అని. ఒక బీసీ వాదంతో కొత్త పార్టీ పెడితే ఎలా ఉంటుంది అనేటువంటి ఆలోచన కూడా ఈటెల రాజేందర్ చేశాడు అనేటువంటిది. సరే, ఆ వాదనని ఎలా ఉన్నప్పటికీ కూడా ఆ చర్చల్లో ఉన్న వాస్తవం పక్కన పెడితే ఇవాళ బండి సంజయ్ మీద ఈటెల రాజేందర్ మాట్లాడే మాటలు ఇది తీవ్రంగా చర్చనీయాంశంగా మారాయి. సరే, ఆ వ్యాఖ్యలు కరెక్టా కాదా మనం ఆ చర్చలోకి వెళదాం. ఒకసారి ఈటెల రాజేందర్ మాట్లాడిన మాటలు మనం ఒకసారి చూద్దాం. ఇలా శ్యామికి పెట్టట దాన్ని పట్టుకొని వాడు సైకోనా, శాడిస్టా, వాడు మనిషా, పశువా, వాడు ఏ పార్టీలో ఉన్నాడు, వాడు ఎవరి అండతో ఆ ధైర్యం చేస్తున్నాడు, వాడిని నేర్చుకోవాలి. కానీ బీ కేర్ఫుల్ కొడుక, బీ కేర్ఫుల్. మేము శత్రువుతో కొట్లాడతాం కానీ కడుపుల కత్తులు పెట్టుకొని కవలించుకునే సంస్కృతి మా రక్తం లేదు కొడుక, నా రక్తం లేదు. ఇవాళ మీరు ఎవడెవడు సోషల్ మీడియాలో పెడుతున్నారో, ఏమేమి రెచ్చగొడుతున్నారో, ఏమేమి చేస్తున్నారో మొత్తం పైకి పంపించే ప్రయత్నం చేస్తా. నేను అనుకుంటున్నా సంస్కారం ఉందని, సభ్యత ఉందని ఇట్లాంటి వాటిని అరికట్టని భావిస్తున్నా. అరికట్టకపోతే నష్టపోయేది ఎవరో అర్థం చేసుకోండి. మీరు నష్టం మాకు కాదు, మాకేం తక్కువ ఉంది? అసలు మీరు ఎవరు? అసలు నీ శక్తి ఏంది, నీ యుక్తి ఏంది, నీ చరిత్ర ఏంది, మా చరిత్ర ఏందిరా? 2002లో వచ్చిన జిల్లాకి 2 సార్లు నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన, నేను 2 సార్లు జిల్లా మంత్రిగా పనిచేసిన. నేను నా అడుగు పడని గ్రామాలు లేవు కరీంనగర్ జిల్లాలో. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నా అడుగు పడని గ్రామాలు లేవు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేను కరీంనగర్లో ఉంటే పొద్దున ఉదయం పొయ్యి ముట్టిస్తే రాత్రి 12 గంటలకు కూడా ఆ పొయ్యి ఆరిపోయేది కాదు. ఒక్క హుజరాబాదు, ఒక కమలాపూర్ వచ్చిన కాదు బిడ్డ, మొత్తం కరీంనగర్ జిల్లా మొత్తం వచ్చేది. పక్క పొంటున్న జిల్లాలు కూడా అప్పుడప్పుడు వచ్చిపోయేది. ఇవాళ నేను 2 సార్లు 40 ఫ్లోర్ అని చెప్తున్నా అంటే నాకు తెలియని జిల్లా ఉంటుందా? నేను పోని మండలం ఉంటుందా? నేను మాట్లాడినటువంటి జాతులు ఉంటాయా? మీకు మా చరిత్ర తక్కువ తెలుసుకోడు కానీ మీ చరిత్ర మీకు తక్కువ తెలుసు. సరే, ఈటెల రాజేందర్ గారు ఎవరి చరిత్ర ఏంటి, ఎవరి శక్తి ఏంటి, ఎవరి యుక్తి ఏంటి అనేటువంటి పాయింట్స్ ఏమైనా ఇస్తారు కాబట్టి ఒక 3 పాయింట్స్లో ఈటెల రాజేందర్ గారు ఏంటి, బండి సంజయ్ గారు ఏంటో మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈటెల రాజేందర్ గారికి కేసీఆర్తో తగాదా వచ్చింది. కారణం ఏదైనా బీఆర్ఎస్ పార్టీలో నాకు వాటా ఉంది అని ఈటెల రాజేందర్ గారు చేసిన కామెంట్స్, ఇతను నమ్మకంగా ఉండే మనిషి కాదు అని వచ్చిన అనుమానము మొత్తంగా కేసీఆర్ పక్కన పెట్టారు. ఏకంగా మంత్రి పదవి నుంచి డిస్మిస్ చేసే ప్రయత్నం చేశారు. ఆ టైంలో ఈటెల రాజేందర్ పార్టీకి రాజీనామా చేసి, ఎమ్మెల్యేకి రాజీనామా చేసి బీజేపీలో జాయిన్ అయ్యారు. అప్పుడు హుజూరాబాద్లో బై ఎలక్షన్ వచ్చింది. ఆ బై ఎలక్షన్లో ఈటెల రాజేందర్ గెలిచారు. అయితే ఇక్కడ ఒక కీలక విషయం మనం మాట్లాడుకోవాలి. ఈటెల రాజేందర్ బీజేపీలో చేరటానికి ఉన్న కారణం ఏంటి? అప్పుడు బీజేపీ చాలా హైక్లో ఉంది. బీజేపీతో అయితేనే గెలవగలను అనే ఒక నమ్మకంతో బీజేపీలో జాయిన్ అయ్యారు. నిజానికి రాష్ట్రంలో బీజేపీ అంతకుముందు ఎలక్షన్స్ అప్పుడు చాలా చిన్న శక్తి. కేవలం ఒక్క ఎమ్మెల్యే గెలుచున్నారు అసెంబ్లీలో, రాజాసింగ్ ఒక్కళ్ళే గెలుచున్నారు. తర్వాత బై ఎలక్షన్లో దుబ్బాక రఘునందన్ గెలిచారు. రఘునందన్ గెలుపు అనేటువంటిది కేసీఆర్ పతనానికి తొలి స్టెప్పు. ఆ పతనం చూసిన తర్వాతే కేసీఆర్ని పతనం చేయగల శక్తి బీజేపీ దగ్గర మాత్రమే ఉందని నమ్మి
ఈటెల రాజేందర్ బీజేపీలో జాయిన్ అయ్యారు. అయితే ఇక్కడ కీలకంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే కేసీఆర్ని అధికారం నుంచి దింపే శక్తి కానీ, హుజూరాబాద్లో తనని గెలిపించే శక్తి కానీ బీజేపీ దగ్గరే ఉంది అని నమ్మటానికి కారణం ఎవరు? బండి సంజయ్. అక్కడే కీలకమైన మాట మాట్లాడుకోవాలి. బీజేపీ అధ్యక్షుడిగా ఎంపీగా ఉన్నటువంటి బండి సంజయ్ని పెట్టిన తర్వాతే బీజేపీకి ఒక హైక్ వచ్చింది. అప్పటి వరకు కేసీఆర్ని పడేసేవాడు ఆ మగోడు తెలంగాణ సమాజంలో లేడు, కేసీఆర్ అధికారంలో దిగిపోవటం కల్లా అనుకుంటున్న సమయంలో ఒకే ఒక్కడు వచ్చాడు, బండి సంజయ్. బీజేపీ సిద్ధాంతాన్ని నరనరాన పుణిగిపుచ్చుకొని చిన్నప్పటి నుంచి కాషాయ కండువా కప్పుకొని పార్టీల మార్పు అనేది లేకుండా, స్వార్థం అనేది లేకుండా, డబ్బు మీద ఆశ లేకుండా, పదవి మీద ప్రేమ లేకుండా, పార్టీయే నా ఆశ శ్వాస అనుకొని ఒక కరుడు కట్టిన హిందుత్వ సిద్ధాంతంతో బీజేపీ విధానాలతోటి బండి సంజయ్ వచ్చాడు. అప్పటి నుంచి బీజేపీ అటాకింగ్ స్టేజ్కి పోయింది. అప్పుడే వచ్చినటువంటి దుబ్బాక బై ఎలక్షన్, కరోనా టైంలో అక్కడ ఎమ్మెల్యే చనిపోవటం వల్ల వచ్చిన బై ఎలక్షన్, బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు. ఆ సీట్లు రఘునందన్ బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచాడు బికాజ్ ఆఫ్ బండి సంజయ్ తీసుకొచ్చిన ఆయకు. తర్వాత ఈ ఈటెల రాజేందర్ రాజీనామా, బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిక, హుజూరాబాద్ బై ఎలక్షన్, అక్కడ బీజేపీ గెలుపు. ఒక రకంగా ఈటెల రాజేందర్ పెద్ద లీడరే కాదు అనేదేం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో నుంచి లీడరు, బీఆర్ఎస్ శాసనసభ పక్ష నేతగా చేశాడు. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు 2 క్యాబినెట్లో మంత్రిగా పనిచేశాడు. చాలా సీనియర్ నాయకుడు, దాంట్లో ఏం భిన్నాభిప్రాయం లేదు. 7 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశాడు, ఇప్పుడు ఎంపీగా ఉన్నారు. ఆయన శక్తి కేసీఆర్ నోడించేంత కాదు, కాకపోతే కానీ బండి సంజయ్ శక్తి కేసీఆర్ అధికారం నుంచి దించేంత. కానీ ఎందుకు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలవలేకపోయింది? ఒక వాస్తవం ఏంటంటే అప్పట్లో ఈటెల రాజేందర్ లాంటి వాళ్ళు కొంతమంది సృష్టించినటువంటి పుకార్లు, శికార్లు, వాటన్నిటి కారణంగా బండి సంజయ్ని అధ్యక్ష పదవి నుంచి తప్పించారు. ఎందుకు తప్పించారు అంటానికి ఇప్పటికీ రీజన్ తెలియదు. ఎప్పుడైతే బండి సంజయ్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించి కిషన్ రెడ్డి చేతిలో పెట్టారో, బీఆర్ఎస్ బీజేపీ ఒకటైనవి, అందుకనే అటాకింగ్ మోడ్లో ఉన్నటువంటి బండి సంజయ్ని పక్కన పెట్టారు అని చర్చ ఎప్పుడైతే తెలంగాణ సమాజంలో పోయిందో, కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకులంతా కూడా, కేసీఆర్ వ్యతిరేకులంతా కూడా కాంగ్రెస్ వెనకాలకి జమ అయ్యారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మునుగోడు బై ఎలక్షన్ కూడా వచ్చింది. ఈ హుజూరాబాద్ బై ఎలక్షన్ తర్వాత కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో జాయిన్ అయ్యి ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ తర్వాత మళ్ళా అతను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? బీజేపీ బీఆర్ఎస్ ఒకటయ్యని అని కారణం చేత వెళ్ళారు. ఆయనకు అలా అనిపించింది. కారణం బండి సంజయ్ని తీసేయటం. బండి సంజయ్ని తీసేయటం వల్లే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ దెబ్బతింది. బీజేపీ తీసుకొచ్చినటువంటి కేసీఆర్ వ్యతిరేకత కాంగ్రెస్ ప్లస్ అయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. తెలంగాణ రాజకీయాలను దగ్గర నుంచి ఫాలో అయ్యారు, ఎవరైనా చెప్పే మాట ఇది. బీజేపీ కేసీఆర్ మీద తీసుకొచ్చిన వ్యతిరేకత, దుబ్బాక బై ఎలక్షన్, హుజూరాబాద్ బై ఎలక్షన్ కొట్టిన దెబ్బ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్కి సెగలా తగిలి కేసీఆర్ ఓటమికి కారణమైంది. అది కాంగ్రెస్ విజయానికి కారణమైంది. అది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. నిజానికి ఆ రోజు కనుక బండి సంజయ్ని తప్పించకపోయి ఉంటే, వీళ్ళు ఇలాంటి ప్రచారం చేయకపోయి ఉంటే, నేను మళ్ళీ చెప్తున్నాను, ఈటెల రాజేందర్ ఒక లెఫ్టిస్టు, బీజేపీ భావజాలానికి వ్యతిరేకి, నరాన లెఫ్టిజాన్ని పుణిగిపుచ్చుకున్నటువంటి వ్యక్తి, నక్సలైట్ భావజాలం ఉన్న వ్యక్తి, పీడిఎస్యు రాడికల్ స్టూడెంట్ యూనివర్సిటీలో పనిచేసినటువంటి వ్యక్తి, ఒక రకంగా న్యూ డెమోక్రసీ భావజాలానికి సంబంధించిన వ్యక్తి, ఎర్ర జెండా పట్టుకొని ఎదిగినటువంటి వ్యక్తి, దైవాన్ని, దైవత్వాన్ని, బీజేపీ విధానాన్ని, హిందుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించేటువంటి వ్యక్తి. ఇలాంటి వ్యక్తికి ఆర్ఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వడానికి ఒప్పుకొని ఉండదు. బీజేపీలో ఏ పదవి ఇవ్వాలన్నా ఆర్ఎస్ఎస్ సంఘ పరివారు వాళ్ళ ఐడియాలజీ ప్రకారమే ఇస్తారు. ఆర్ఎస్ఎస్ ఈటెల రాజేందర్కి మోకాలడ్డు ఉండొచ్చు, అందుకనే రామచంద్రరావుకు రావచ్చు. రామచంద్రరావు కరుడు కట్టిన బీజేపీ వాది, ఆర్ఎస్ఎస్ వాది. కాబట్టి ఆర్ఎస్ఎస్ వ్యక్తి అయినటువంటి బీజేపీ నరనర సిద్ధాంతాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి రామచంద్రరావుకి బీజేపీ అధ్యక్ష పదవి రావడానికి అది కారణం కావచ్చు. ఇది ఈటెల రాజేందర్ కోపం తెప్పిస్తుంది. సహజంగా ఇతను పెరిగిన రాజకీయాల్లో
బీజేపీ ఐడియాలజీకి చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇప్పటికీ ఇతర మీద బీజేపీలో కంప్లైంట్, భారత మాతకి జై అంటానికి ఇబ్బంది పడతాడు, తర్వాత ఆర్ఎస్ఎస్ భావజాలానికి దగ్గర కాడు, బీజేపీ భావజాలానికి దూరంగా ఉంటాడు. ఇలాంటి విమర్శలు ఈటెల రాజేందర్ గారి మీద ఉన్నాయి. నిజానికి ఆ పార్టీ ఆయన సెట్ కాదు. కేవలం తనకి రక్షణ కావాలి ఆ రోజు కేసీఆర్ నుంచి, తను గెలవాలి ఆ రోజు బై ఎలక్షన్స్లో అనే కారణం చేత అన్ని రాజకీయ పార్టీలతో చర్చలు జరిపి చివరికి బీజేపీని ఎంచుకున్నారు ఈటెల రాజేందర్ గారు. ఆ రాజకీయాలు తెలిసిన వాళ్ళు ఎవరికైనా తెలిసింది. కానీ బండి సంజయ్ అలా కాదు. గెలిచినా ఓడినా, పడినా లేచినా, పదవి ఉన్నా పదవి పీకేసినా బీజేపీకి చాలా లాయలిస్తూ, బీజేపీ అధిష్టానానికి చాలా లాయలిస్తూ, బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ని తప్పించినప్పుడు కూడా పార్టీకి వ్యతిరేకంగా కానీ పార్టీ అధిష్టానానికి వ్యతిరేకంగా కానీ ఏ రోజు ఇలా మాట్లాడిన వ్యక్తి కాదు. ఇలా అంటే ఒరే పోరా అన్నట్టు ఇప్పుడు ఎలా మాట్లాడారు ఈటెల రాజేందర్ చూసాం కదా, అలా మాట్లాడిన వ్యక్తి కాదు. మళ్ళొకసారి కూడా ఇంకొక బయట కూడా ఉంది, మీకు ప్లే చేసి చూపిస్తాను. అసలు మీరు ఎవరు? అసలు నీ శక్తి ఏంది, నీ యుక్తి ఏంది, నీ చరిత్ర ఏంది, మా చరిత్ర ఏందిరా? రేపటి గెలుపుకు సంకేతం ఇచ్చే అడ్డ ఇలా షామిల్పేట అడ్డ. అసలు మీరు ఎవరు? అసలు నీ శక్తి ఏంది, నీ యుక్తి ఏంది, నీ చరిత్ర ఏంది, మా చరిత్ర ఏందిరా? రా రా అంటాడు. తోటి ఎంపీని పట్టుకొని కేంద్రం మట్టి పట్టుకొని రా అంటాడు. ఇవాళ ఈయన మొన్న హుజూరాబాద్లో ఓడిపోయాడు, కానీ బై ఎలక్షన్లో గెలిచాడు. ఎందుకు, ఎలా గెలిచాడు? కేసీఆర్ లాంటి పెద్ద శక్తిని తట్టుకొని, అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ యుత్తులను తట్టుకొని ఎలా గెలిచాడు? కేవలం ఈటెల బలంతో గెలిచాడా? కేవలం ఈటెల బలంతో గెలుచుంటే ఇండిపెండెంట్గా పోటీ చేయాల్సిందిగా, నీకు బీజేపీ అని నచ్చదుగా, లేదా కాంగ్రెస్ పార్టీలో పోయి పోటీ చేయాల్సిందిగా, కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేయాల్సిందిగా. ఎందుకు ఆ రోజు బీజేపీ కండవ కప్పుకొని పోటీ చేశావు? ఎందుకంటే ఆ రోజు బండి సంజయ్ నీ పక్కన ఉంటే గెలుస్తానని. అవునా కాదా ఈటెల రాజేందర్ గారు? అవునా కాదా? ఇవాళ ఇతని ఎమ్మెల్యేగా ఆ రోజు కనుక హుజూరాబాద్లో ఓడిపోయి ఉంటే ఈటెల రాజేందర్ పొలిటికల్ జీవితం స్మాష్. ఇవాళ కరీంనగర్ జిల్లాలో ఊరు ఊరు తిరిగా, మండలం తిరిగా అన్నాడు కదా, మరి ఎందుకు ఓడిపోయాడు హుజూరాబాద్లో? మొన్న ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయాడు హుజూరాబాద్లో కాంగ్రెస్ చేతుల్లో? మళ్ళా మల్కాజిగిరి ఎంపీ స్థానం ఇచ్చి ఎంపీగా గెలిపించుకుంటే ఇవాళ ఎంపీగా ఉన్నారు ఈటెల రాజేందర్ గారు. ఆయన గొప్పోడు, శక్తివంతుడు, ఎన్నికల్లో ఓటు మెరగనోడు అన్నట్టు మాట్లాడుతున్నాడు ఈటెల రాజేందర్ గారు. ఈటెల రాజేందర్ చాలా పెద్ద శక్తివంతుడట, బండి సంజయ్ శక్తిహీనుడంట, ఈయన చాలా యుత్తుపరుడంట, బండి సంజయ్ గారు కాదట. మరి అంత శక్తి, యుక్తి, అర్ధ బలం ఉంటే మొన్న ఎమ్మెల్యేగా ఎందుకు ఓడిపోయాడు ఈటెల రాజేందర్ గారు? బై ఎలక్షన్లో బీజేపీలో చాలా సంవత్సరం ఎందుకు వచ్చింది ఈటెల రాజేందర్ గారికి? మీకు బీజేపీ భావజాలమే నచ్చదు కదా. కాబట్టి వాస్తవంలో మాట్లాడే ప్రయత్నం చేయాలి. మీకు అధ్యక్ష పదవి రాలేదు, మీకు కోపంగా ఉంది, మీరు తీవ్ర ప్రత్యేకంతో ఉంది, పార్టీ అధిష్టానానికి లాయల్గా ఉంటే, బీజేపీకి లాయల్గా ఉంటే ఇవాళ కాపుతే రేపు వస్తే పదవులు. ఆర్ఎస్ఎస్ కనుక మిమ్మల్ని నమ్మగలిగితే, సంఘ పరివారం మిమ్మల్ని నమ్మగలిగితే, మీరు బీజేపీ ఐడియాలజీతో ట్రావెల్ అవుతున్నారని నమ్మగలిగితే ఇవాళ కాపుతే రేపు వస్తుంది పదవి. బీజేపీలో పదవి కోసం వెయిట్ చేస్తున్నారు చాలామంది ఉన్నారు, అదే పార్టీ నమ్ముకొని, అదే సిద్ధాంతాన్ని నమ్ముకొని. మీరంతా బీజేపీలో, మీరు ఎప్పుడు పోయారు బీజేపీలోకి? మీ చరిత్ర అంతా బీజేపీతో, మీ ట్రావెలింగ్ అంతా బీజేపీతో, బండి సంజయ్ ట్రావెలింగ్ అంతా బీజేపీతో. బీజేపీ పార్టీకి బండి సంజయ్ చేసిన సాక్రిఫైస్ ఎంత, మీరు చేసిన సాక్రిఫైస్ ఎంత? బండి సంజయ్ స్టేట్ లీడర్ అంటే, మీరు కరీంనగర్ లీడర్ అయితే బండి సంజయ్ స్టేట్ లీడరు. బండి సంజయ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాతే కేసీఆర్ను ఓడించవచ్చు అనేటువంటి ఒక ఆశ తెలంగాణ సమాజంలో కలిగింది. అదే లేకపోతే కేసీఆర్ ఓడిపోతాడని ఊహల్లో కూడా రాకపోయేది ఆలోచన. అవునా కాదా ప్రజలారా? మీరు కూడా కామెంట్ చేయండి, దయచేసి కామెంట్ చేయండి. ఆ రోజు జిహెచ్ఎంసీ ఎన్నికలు నాకు బాగా గుర్తు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ గెలిచినంత పనిచేసింది. ఏదో గుడ్డిలో మెల్లగా ఆ రోజు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ జిహెచ్ఎంసీ పీఠాన్ని కాపాడుకోగలిగింది. బండి సంజయ్ నాయకత్వంలో జిహెచ్ఎంసీలో ఆ రోజు హైదరాబాద్ లీడర్సు, అంతకుముందు కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్ష పదవి బాధ్యతలో ఉన్నారు, అంతకుముందు లక్ష్మణ్ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలో ఉన్నారు. ఏ రోజు కూడా జిహెచ్ఎంసీలో బీజేపీకి గెలిచే పరిస్థితి ఊహించలేదు. కానీ బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్ష పదవి తీసుకున్న తర్వాత
జిహెచ్ఎంసీలో బీజేపీ గెలిచినంత పనిచేసింది, ఎంఐఎంకి దడబొట్టించింది, అధికారం ఉన్న బీఆర్ఎస్కి చెమటలు పోవిచ్చింది. సరే జిహెచ్ఎంసీ బదిలో కాంగ్రెస్ నామినల్ అనుకున్నది వేరే విషయం, కాంగ్రెస్ చర్చ లేదు. అది బండి సంజయ్ నాయకత్వం యొక్క పటిమ. మరి ఈటెల రాజేందర్ గారి పటిమ అలా ఉందా? చరిత్ర అలా ఉందా? ఆయన చరిత్ర గురించి మాట్లాడుతున్నారు కాబట్టి నేను అడుగుతున్నాను. సో ఎవరి చరిత్ర ఏంది, ఎవరి శక్తి ఏంది ప్రజలు డిసైడ్ చేస్తారు. ఈటెల రాజేందర్ గారు మనకు మనం బజారు కొట్టుకుంటే, మనకు మనం డప్పులు కొట్టుకుంటే, మనకు మనం మైకులు పట్టుకొని మనకు తప్పట్టు కొట్టే నలుగురు పక్కన పెట్టుకొని చెప్పుకుంటే కాదు అనేటువంటిది నేర్చుకోవాలి. మన పార్టీలోనే ఉన్నోళ్ళ మీద మనం ఇలా మాట్లాడితే ఎలా అనేది, మరి దాని పార్టీ ఎలా తీసుకుంటుంది అనేది కూడా చూసుకోగలిగితే మంచిదేమో ఈటెల రాజేందర్ గారు. మరి నా ఉద్దేశంలో ఎందుకు బీజేపీలో నుండి ఇలా మాట్లాడుతున్నాడు, ఇష్టం ఉంటే ఉండాలి, లేకపోతే బయటకు వచ్చి తనకి ఇష్టమైన రాజకీయాలు చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. కానీ అక్కడే ఉండి అక్కడ నాయకుడిని కేంద్ర మంత్రిని పట్టుకొని ఏదైనా ఉంటే బీజేపీ అధిష్టానాన్ని కంప్లైంట్ చేసుకోవాలి. ఓపెన్గా కెమెరా ముందు, మైకుల ముందు. బీజేపీలో ఇలాంటివి మేబీ నచ్చవు నాకు తెలిసి. బీజేపీ ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయదు. సహజంగా ఈ కల్చర్ అంతా కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. ఇలాంటి కల్చర్ బీజేపీలో ఉండకూడదు. మరి ఈటెల రాజేందర్ ఆ బీజేపీలో జాయిన్ తర్వాత ఇలాంటి కల్చర్ అనేది ఒకటి వచ్చింది. అప్పుడు బీజేపీ నాయకుల మధ్య ఎంత అంతర్గత కల్చర్లు ఉన్నా ఆ పార్టీ అధిష్టానం దగ్గర కంప్లైంట్ చేసుకునే వరకు ఉంటుంది. లోపాయికారంగా రాజకీయాలు చేసుకుంటారు తప్ప బహిరంగంగా వచ్చి ఒక నాయకుడి మీద ఇంకో నాయకుడు మాట్లాడుకోడు. ఇప్పుడు కిషన్ రెడ్డి మీద లక్ష్మణ్ ఎప్పుడైనా మాట్లాడా? లక్ష్మణ్ మీద కిషన్ రెడ్డి ఎప్పుడైనా మాట్లాడారా? వాళ్ళు మాట్లాడుకోరు. వాళ్ళకు ఒక డిసిప్లిన్ ఉంటుంది, ఇంటర్నల్ డిసిప్లిన్. ఏదైనా ఉంటే పార్టీ అధిష్టానాన్ని కంప్లైంట్ ఇచ్చుకుంటారు. కానీ ఇలా రోడ్డు మీదకి వచ్చి మైకులు పట్టుకొని పార్టీలో ఉన్న లీడర్నే మాట్లాడే ప్రయత్నం చేయరు, చేయకూడదు కూడా. అది ఏ పార్టీలోనైనా ఒక ఇంటర్నల్ డిసిప్లిన్ అనేది అవసరం. అది బీజేపీలో చాలా ఎక్కువ ఉంటుంది. మరి ఎందుకు మరి ఇప్పుడు ఈటెల రాజేందర్ మీద ఏం చర్యలు అధిష్టానం తీసుకుంటుంది అనేటువంటిది చూడాలి.